పని భారం తగ్గిస్తే మనకు మంచిదే కదా. అయ్యో అలా అంటావేంటమ్మా? కోట్లలో వ్యవహారం. ఒక రోజు లాభం రావచ్చు, ఇంకో రోజు నష్టం రావచ్చు. అలాంటి బిజినెస్ ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మొదటికే మోసం రావచ్చు. తారక్ మన మాట ఎక్కడ వింటున్నాడు? మంత్రగతొచ్చి నీలవేణి వల్లే ఇంట్లో అరిష్టాలన్నీ అని చెప్పిన తర్వాత కూడా దాన్ని ఇంట్లో నుంచి గెంటేయకుండా ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నావమ్మా? అలా ఎలా పంపిస్తారని తారక్ అడ్డుపడతాడు కదా, వాడికేమని సమాధానం చెప్తాం? మరిడమ్మ చెప్పింది కదా, గుట్టు రట్టు చేశాక ఇంకా ప్రూఫ్స్ కావాలంటే ఎలా అత్తయ్య గారు? మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అంటే తారక్ నమ్మడు. చంప మీద కొట్టి పళ్ళు రాలుతాయి అంటే నమ్ముతాడు. నిజమే కాబట్టి. నిజమే, అలాంటి వాళ్ళతో ఇలాంటి జోక్స్ వేయకూడదు. నేను అదే చెప్తున్నాను. అతి చేయడానికి వెళ్ళి మతి పోగొట్టుకున్నట్టు అవుతుంది. కంగారు పెట్టకండి. మంత్రాల మారేడమ్మా, రేపు అమావాస్యకి నీలవేణికి పట్టిన గాలిని వదిలించడంతో పాటు పనిలో పనిగా ఆ నీలవేణిని కూడా పంపించేస్తే బాగుంటుంది కదమ్మా. మనం అనుకుంటే సరిపోదు. తారక్ నమ్మేలాగా ఆ మరిడమ్మ రుజువు చేయగలిగితే మనం దాన్ని మరింత బలంగా చెప్పొచ్చు. లేకుంటే వాడితో గొడవలొస్తాయి. చూద్దాం రేపేం జరుగుతుందో. మీ అమ్మ ఒక్కొక్కసారి మన మాట విన్నట్టు ఉంటుంది, ఒక్కొక్కసారి తనేం మాట్లాడుతుందో తనకే అర్థం కానట్టు ఉంటుంది. ఎందుకలా? తారకే మనల్ని డౌట్ గా చూస్తున్నాడంటే వాడిని కన్న మా అమ్మ ఇంకెంత జాగ్రత్తగా ఉంటుందో ఆలోచించండి. మనం వేసుకొని చెప్పినంత మాత్రాన నమ్మేదు. కానీ మనం మరేడమ్మకి మనీ ఇచ్చి తీసుకొచ్చాం కదా, మనం అనుకున్నట్టు అవ్వకపోతే నష్టపోతాం. చిల్లర పోతే పోయింది గాని ఓ నీలవేణిని ఇంట్లో నుంచి పంపించే ముందు అల్లరి కాకుండా చూడాలి. శాలరీస్ ఇచ్చేటప్పుడు, మెటీరియల్స్ కొనేటప్పుడు ఎంతో డబ్బు నొక్కేసేవాడిని. కానీ ఈ మధ్య అసలు నొక్కేయటమే కుదరటం లేదు. అది కూడా నీలవేణి మహత్యమే. మహాతల్లి చేతికి సైనింగ్ అథారిటీ ఇచ్చిన దగ్గర నుండి మన ఖాతాలో డబ్బులు కొరత అయింది. అందుకే దీనికి మరేడమ్మే కరెక్ట్. ఏంటి లెక్కలేవో వేసుకుంటున్నావు? నా లెక్కలేవో నాకుంటాయి కదమ్మా. కూటి కోసం కోటి విద్యలన్నమాట. కూటి కోసం అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. మా అత్తయ్య గారు 2 తిట్లు తిట్టినా 3 పూట్ల కడుపు నిండా భోజనం పెడతారు. మరి నీ భార్య ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? తన వల్లే కదా ఎక్కడ పడున్నాను. అది కాదయ్యా, నీకు భోజనం పెడతారే గాని తాగడానికి మందు అలాంటివి ఇవ్వరా? ఓహో, దానికేం భాగ్యం. నా పెళ్ళాన్ని అడిగితే ప్రాణమైనా ఇచ్చేస్తుంది. మందు తెచ్చేవలేదా? ఆల్రెడీ నా బామర్ది తాగుతాడు. నేను కూడా తాగితే ఇక ఇన్కమ్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తారు? ఏంటి? ఆహా, అదేనమ్మా, నేను మందు తాగను అని చాలా లెందీగా చెప్పాను అంతే. ఇదంతా కాదయ్యా, నాకు ఫుల్ బాటిల్ కావాలి. ఏంటి వాటరా? తీసుకొస్తాను. వాటర్ కాదు, క్వార్టర్ కాదు, నేను ఫుల్లే తాగుతాను. యు మీన్ విస్కీ? బ్రాండ్ ఏదైనా పర్వాలేదయ్యా, చుక్క పడేంత వరకు నాలుక కుదుట పడదు. నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? అన్ని రకాల అభిరుచులు ఆచరణలో పెట్టడమే నా అభిమతం. మందులో కూడా ఈ సంస్కృతి ఎందుకమ్మా? నీకు సమాధానం చెప్తే నచ్చదు, అందుకే ఏమీ అడగకుండా మందు తీసుకొస్తావా? ఏదో తేడాగా ఉందే. మందు తాగేసి ఏదేదో వాగితే తర్వాత తారక్ మమ్మల్ని వాయించేలా ఉన్నాడు. ఈవిడ్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఏంటిది, నేను తాగడం ఎలా ఆపాలని ఆలోచిస్తున్నావా? నువ్వు ఆపలేవు బిడ్డా. నా దారి కడ్డు పడితే నువ్వే అడ్రస్ లేకుండా పోతావు. అంత ఆఫర్ వద్దమ్మా, నీకు మందే కదా కావాల్సింది. ఇదిగో నిలబడి ఇట్రా అమ్మా. చెప్పండి అన్నా. చిచ్చి, ఇది వరకు కుక్కుటేషని అన్నా అని పిలిచేది, ఇప్పుడు నన్ను కూడా అలానే పిలుస్తుంది. పనుడికి ఇంటల్లుడికి తేడా లేకుండా పోయింది ఇంట్లో. చెప్పండి అయ్యా. ఫుల్ బాటిల్ కావాలి.
ఏంటి? నువ్వు మందు అనుకున్నావేమో. ఆవిడ వాటర్ వాటర్ బాటిల్ నిండా నీళ్లు తాగడానికి తీసుకురమ్మంటుంది. తాగడానికే, నీళ్లు మాత్రం మిక్సింగ్ కి. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అంటే ఆవిడ ఆరోగ్యం కొంచెం బాగోలేదంట. టాబ్లెట్స్ మింగేసి వాటర్ తాగితే మిక్స్ అయిపోతాయి కదా, అదే చెప్తుంది. అమ్మా నువ్వు ముందు పదమ్మా.